సార్ నాగబాబు గారు కూటమిలో చిచ్చు పెట్టినట్టుగానే కనిపిస్తూ ఉంది సార్. ఆయన అంటే మొన్న చేసిన వ్యాఖ్యలపైన ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ నుంచి రియాక్షన్స్ సోషల్ మీడియాలో చూస్తే చాలా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇదేమన్నా కూటమి కి దెబ్బ తినే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? మీరు ఏ విధంగా చూస్తారు సార్? కూటమి ఏమన్నా ఇబ్బందులు పడే అవకాశం ఏమన్నా ఉందా? మీరేం చెప్తారు సార్? మామూలుగా అంటే చరిత్రలోకెళ్తే బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని క్రియేట్ చేయడం వెనక బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. ఉమ్, ఎందుకు కాంగ్రెస్ పార్టీని క్రియేట్ చేశారంటే, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు పెరిగే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళేం చేశారంటే, ప్రజల ఆగ్రహాన్ని ఒక సేఫ్టీ వాల్వ్, ఇప్పుడు మన కుక్కర్ ఉంటది. కుక్కర్‌కి ఒక సేఫ్టీ ఇది పెడతాం. ఏదన్నా ఎక్కువ వస్తే దాంట్లోకెళ్ళిపోతుందది. ఉమ్, అలాగా అంటే ఒక పద్ధతిలో వెళ్ళడానికి వాళ్ళు కాంగ్రెస్‌ని క్రియేట్ చేశారు. అలాగా ఆ కాంగ్రెస్‌కి ఆ కల్చర్ వచ్చేసి కాంగ్రెస్‌లోనే ప్రతిపక్షాలుంటాయి. మనం చూస్తే ప్రతి కాంగ్రెస్ పార్టీలో అంటే ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళల్లో వాళ్ళే ప్రతిపక్షంగా ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళే గొడవలు పడతా ఉంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళు విమర్శించుకుంటా ఉంటారు. ఇదేందంటే సేఫ్టీ వాల్వ్ అన్నమాట. అలాగా ఇప్పుడు కూటమిలో కూడా ఇదే నడుస్తున్నట్టు నాకనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్‌కి, లోకేష్‌కో, పవన్ కళ్యాణ్‌కి, చంద్రబాబుకో నిజంగా గొడవలున్నాయనేదైతే అబద్ధం. నిజంగా గొడవలేమి లేవు. కానీ ఎప్పటికప్పుడు గొడవ పడుతున్నట్టుగా డ్రామా నడుస్తా ఉంటది. ఇప్పుడు గూడా నిన్న గూడా లోకేష్ ఎక్కడికో మంగళగిరిలో వెళ్లి నాకు మా అన్న పవన్ కళ్యాణ్ గ్లాస్‌లో టీ ఇవ్వండి. ఇని మెలో డ్రామా, తమిళ్ మెలో డ్రామా అంతా చేశాడు. ఉమ్, సో, పవన్ కళ్యాణ్ గూడా అలాగే మెలో డ్రామా చేస్తుంటాడు చంద్రబాబు విషయంలో. సో, మొన్న గూడా ఎన్టీఆర్ ట్రస్ట్‌కెళ్ళి పవన్ కళ్యాణ్ 50,00,000 ఇవ్వలేదా? సో, ఇదేందంటే వీళ్ళు అప్పుడప్పుడు జనసేన, తెలుగుదేశం మధ్య గొడవలు, బీజేపీ, పవన్ కళ్యాణ్ మధ్య ఏముండదు. బీజేపీ తెలుగుదేశం మధ్య గొడవలు అన్నట్టుగా కొన్ని ప్రొజెక్ట్ అవుతా ఉంటాయన్నమాట. అంటే జగన్‌కి ఇవ్వాల్సిన ప్రతిపక్ష స్పేస్‌ని పవన్ కళ్యాణ్ లాగేసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్సెంటేజ్ ఎంత మామూలుగా అరౌండ్ 6% ఆయన ఇప్పటివరకు. మొన్న ఎన్నికల్లో 6.8% పవన్ కళ్యాణ్ సాధించింది. జగన్‌కి ఎంతుంది? దాదాపు 40%, 39.45 ఉంది. అంటే 40% ఏసుకోండి. జగన్‌కి 40% ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంది. సో దాన్ని లాగేసుకోవాలి. లాగేసుకోవాలంటే ప్రతిపక్ష పాత్ర జగన్‌కి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్‌ని పెట్టుకోవాలి. ప్రతిపక్షం చేస్తున్నట్టు డ్రామా ఆడాలి. అంటే ఈ ప్రభుత్వంలో వైఫల్యాల్ని నేను ఎత్తి చూపిస్తాను, నేను సహించను అన్నట్టుగా చూడండి. పవన్ కళ్యాణ్ ఏదైనా కన్సిస్టెంట్‌గా ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్తాడా? ఏది తీసుకెళ్ళడు. సో ఫస్టు పోలీసు శాఖ మీద అటాక్ చేశాడు. దాని తర్వాత ఏం నోరు మెదపట్లేదు. సైలెంట్‌గా ఉన్నాడు. మళ్ళీ ఆమె నా చెల్లి అన్నట్టుగా అనితని గురించి మాట్లాడతాడు. అది అయిపోయింది. తర్వాత కాకినాడ పోర్ట్ సీజ్ ద షిప్ అన్నాడు. అదేమైంది? సీజ్ అయిందా షిప్పు? దాని మీద బియ్యం కుంభకోణం ఆగిపోయిందా? దోషులను పట్టుకున్నారా? ఇప్పటివరకు ఏమీ లేదు. అది అయిపోయింది. ఆ తర్వాత లడ్డూల విషయం ఏమైందో మనం చూసాం. సనాతనం. సనాతనం తీసుకొచ్చాడు. ఈ మొన్న కాశీనాయన సత్రం కొట్టేస్తే నోరు మీద పట్టలేదు. ఆ తర్వాత తిరుపతిలో అల్లర్లలో చనిపోతే ఈయనెళ్ళి అక్కడ విమర్శించేసి వచ్చేసాడు. మళ్ళీ దాని మీద ఏమన్నా కాంక్రీట్‌గా ఫాలో అప్ చేశాడా పవన్ కళ్యాణ్? దాని మీద ఎంక్వైరీ ఏమైంది? దాంట్లో ఎవరు దోషులో ఇప్పటివరకు తేలారా? ఏమీ పట్టించుకోలేదు. ఇలాగా ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ ఏందంటే ఒక డ్రామాటిక్‌గా ఆ సంఘటన జరిగినప్పుడు అది జగన్‌కి వెళ్ళకుండా తన అకౌంట్‌లో వేసుకోవడం. ఇదే 2014 నుంచి 19 వరకు మీరు గాని పవన్ కళ్యాణ్ మొత్తం స్ట్రాటజీలు చూస్తే, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ వ్యతిరేకతని జగన్ క్యాష్ చేసుకుంటాడో అని తెలిస్తే, జగన్ ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేయగానే పవన్ కళ్యాణ్ ముందెళ్ళిపోతాడు జగన్ కంటే ముందు. ఉమ్. వెళ్ళిపోయి దాన్ని డైవర్ట్ చేస్తాడు తన అకౌంట్‌లో. ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. అంటే చంద్రబాబుకి సేఫ్టీ వాల్వ్‌గా పవన్ కళ్యాణ్ డే 1 నుంచి పనిచేస్తున్నాడు. చంద్రబాబుకి ప్రజల్లో వ్యతిరేకత ఉంటే దాన్ని తన సేఫ్టీ వాల్వ్‌లో పవన్ కళ్యాణ్ బయటికి పంపిస్తాడనమాట. లేకపోతే అది పెరిగిపోయి జగన్‌కెళ్ళిపోతుంది. సో ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ముందు నుంచి. అందుకని వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని మాటలు ఇట్లా వదులుతా ఉంటారు. అట్లాగే ఇప్పుడు నాగబాబు కూడా మొన్న మేము గెలవడానికి పవన్ కళ్యాణ్, మా కేడరు, ఓటర్లు, ప్రజలు కారణం తప్ప వేరే వాళ్ళు కారణం కాదు. ఎవరైనా నేను పవన్ గెలుపుకి దోహదపడ్డాను అనుకుంటే అది వాళ్ళ కర్మ అని వర్మను ఉద్దేశించి చెప్పాడు. ఇప్పుడేమైంది? వర్మ సైలెంట్ గానే ఉన్నాడు. వర్మ ఇప్పుడు ఏం మాట్లాడితే ఏమవుతుంది? ఏం చెల్లి గమ్మున సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ ఈ లోపల తెలుగుదేశం వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ అసలు నీ వల్ల మేము గెలవడం ఏంటి, అదేదో ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరిది ఒక కాటాలో కొన్ని వడ్లు కేజీలు రావాలంటే కొన్ని వడ్లు అవసరం అవుతాయి ఆ కాటా తూకానికి. ఆ వడ్లు లాంటి వాడు పవన్ కళ్యాణ్. ఆ వడ్లు లేకపోతే ఇది కరెక్ట్ గా జరగదేమో కానీ ఆ వడ్లే మొత్తం కాదు కదా, ఒక 50 కేజీల తూకంకి కొన్ని వడ్లు తక్కువ పడతాయి. ఆ వడ్లు జనసేన నుంచి మేము తీసుకున్నాం. అంతేగాని దానివల్ల మొత్తం ఈ 50 కేజీల బస్తా మాదే అని చెప్పినట్టుగా ఉంది. మేమే నిలబెట్టాము అంటున్నాడు. 40 ఏళ్ల తెలుగుదేశాన్ని నేనే నిలబెట్టాం. పవన్ కళ్యాణ్ వల్ల కొన్ని ఓట్లు వచ్చాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశం సపోర్ట్ లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ గెలిచుండేవాడు కాదు పిఠాపురంలో. అసలు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచిండే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నది 6% ఓట్లు. సో 6% ఓట్లు పెట్టుకొని 21కి ఎలా గెలుస్తాడు? 40% ఓట్లతో జగనే 11 సీట్లు తెచ్చుకున్నాడు. సో ఇక్కడ ఏంది, తెలుగుదేశం జనసేనకి ఎక్కువ ఉపయోగపడింది, జనసేన కూడా తెలుగుదేశానికి ఉపయోగపడింది. అంతవరకు కరెక్టే గాని మేమే నిలబెట్టామనేది ఎక్స్ట్రా మాట. సో వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఎందుకు చెప్పారు? వీళ్ళకి తెలీదా దాని ఎఫెక్ట్ ఏంది? ఇదేంటంటే వీళ్ళ చుట్టూనే జరగాలి మొత్తం. ప్రజల ఫోకస్, మీడియా ఫోకస్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళ చుట్టూ జరగాలి కానీ జగన్కి వెళ్ళకూడదు. దానికోసం కూటమిలో ఒక డ్రామా స్టార్ట్ అయింది. ఈ డ్రామా నడుస్తుంది. ఇది కొద్ది రోజులు తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెడతా ఉంటారు. వర్మకి సపోర్ట్ గా తెలుగుదేశం పట్ల జనసేన ఎలా ఉంటుంది అని పెడతా ఉంటారు. మళ్ళీ పైన నుంచి ఆర్డర్ వస్తుంది, ఆపేయండిరా ఇంకా అని. ఆపండి ఆపండి అని రీసౌండ్ వస్తుంది చూడు సినిమాలో, అలాగే రీసౌండ్ వస్తుంది అనమాట. రీసౌండ్ రాగానే ఆపేస్తారు. మనగా ఇంతకుముందు డిప్యూటీ సీఎం విషయం చూడండి. డిప్యూటీ సీఎం గురించి కూడా తెలుగుదేశంలో అందరూ మాట్లాడిచ్చే వరకు సైలెంట్ గా ఉన్నారు. మాట్లాడిచ్చినాక ఆపండి అనేసి ఒక రీసౌండ్ వచ్చింది, అది ఆగిపోయింది. అట్లాగే జనసేన నుంచి కూడా ఒక రీసౌండ్ వచ్చింది, ఆపండి ఆపండి అని, ఆగిపోయింది. ఇప్పుడు ఇది వస్తా ఉంది. ఇది 4 రోజులు పోయినాక తెలుగుదేశం నుంచి మళ్ళీ ఒక ఆపండి రీసౌండ్ వస్తుంది. ఆయన పల్లా శ్రీనివాస్ ఆయన ఎవరు ఉన్నారు కదా, వాళ్ళ అధ్యక్షుడు, వీళ్ళందరూ ప్రకటనలు ఇస్తారు. ఇంకా ఆపండి, చంద్రబాబు ఇస్తాడు, లోకేష్ ఇస్తాడు, అప్పుడు ఆగిపోతుంది. అంతవరకు సైలెంట్ గా ఉంటారు చూడు. ఇప్పుడు ఎవరు ఇమీడియట్ గా ఎవరు ఇప్పుడు ఇవ్వచ్చు కదా వాళ్ళు, ఇప్పుడు ఎవరు, ఎందుకంటే ఇది రావాలి, మీడియా అటెన్షన్, ప్రజల అటెన్షన్ దీని మీద రావాలి, కొంత డ్రామా నడవాలి. దాని తర్వాత అప్పుడు ఆపండి అనే రీసౌండ్ వస్తుంది. అంతకంటే ఏమీ జరగదు. మనం కానీ చూస్తే ఎసెన్స్ లో పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని ఇప్పటివరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు. నేను మీ తరపున గ్యారంటీలు ఇచ్చాను కదా, మీరెందుకు నెరవేర్చట్లేదు అని ఒక ముక్క ఇప్పటి వరకు మాట్లాడాల పవన్ కళ్యాణ్. మరి ప్రజల సమస్యల గురించి ఈ ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఉత్తుత్తి విషయాలు, కాకినాడ సీజ్ ద షిప్, లడ్డు, లేకపోతే తిరుపతి తొక్కిసలాట, ఇలాంటివి మాట్లాడతారు తప్ప బేసిక్ గా మనం ప్రభుత్వం, మన కూటమి ప్రజలకి ఎలాంటి హామీలు ఇచ్చింది, మనం ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం, రైతుల సమస్యలు అతి దారుణంగా ఉన్నాయి, లేబర్ సమస్యలు ఉన్నాయి, అంగన్వాడీలు కొట్లాడుతున్నారు, అనేక చోట్ల ప్రజల సమస్యలు, అనేక సెక్షన్ల ప్రజల సమస్యలు ఉంటాయి. దాని మీద ఒకే ఒక మొక్క కూడా మొన్న కూడా మాట్లాడలేదు, ఈ ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ఓన్లీ అతను డ్రామాటిక్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయడం, ఆ డ్రామాటిక్ ఎలిమెంట్స్ లో ప్రజల్ని డైవర్ట్ చేయడం, జగన్ కి ఈ మైలేజ్ వెళ్లకుండా చూసుకోవడం, ఈ డ్రామా ఇప్పుడు ఈ కూటమిలో నడుస్తుంది తప్ప నిజంగా ఈయన నాగబాబు ఏదో ఒక గందరగోళం క్రియేట్ చేసేసాడు కూటమిలో, కూటమి కుప్పగోలిపోతుంది, ఇవన్నీ అబద్ధాలు. అది ఒకవేళ వైసీపీ నమ్మితే ఇంకా అంత వాళ్ళకంటే మూర్ఖులు ఎవరో ఉండరు. వైసీపీ వాళ్ళు ఏంటంటే అదే దింపుడు కల్లం ఆశ అంటారు. అలాగా అంటే శవాన్ని మోసుకుపోతూ దింపుతారు అప్పుడప్పుడు, ఏమన్నా బతికేస్తుందేమని. ఎప్పుడో బతుకుంటుంది 1,00,000 కేసుల్లో ఒకటి. అలాగా ఇప్పుడు ఏమన్నా వీళ్ళిద్దరి మధ్య కొట్టుకొని చీలిపోతే మనం గెలవచ్చు కదా అన్న ఆశ వైసీపీ వాళ్ళకి ఉంటది. కానీ ప్రాక్టికల్ గా అయితే సాధ్యం కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని వదలడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వదలడు. వదిలి ఇండిపెండెంట్ గా చేస్తే ఇద్దరు కూడా సర్వైవ్ కాలేరు పొలిటికల్ గా. కాబట్టి వాళ్ళకి అవసరం అప్పుడప్పుడు ఈ డ్రామాలు మనం చూస్తూ ఉంటాం. ఇంకా చాలా, నేను ఇలాంటివి చాలా చెప్తుంటాను, ఈ వీడియో చూసి గుర్తుపెట్టుకోండి, చాలా ఇలాంటి డ్రామాలు నడుస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.